హలో వీవర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి సగ్గుబియ్యంతో వడలు. సగ్గుబియ్యంతో వడలు అయితే చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. చాలా క్విక్గా అయిపోతాయి. జస్ట్ ఏంటంటే దీనికి సగ్గుబియ్యం కాస్త ముందు నానబెట్టించుకుంటే చాలు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి చేసి పెట్టడానికి అయితే ఇది ఒక మంచి స్నాక్ ఐటము. అండ్ గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషను. నేను ఈ గ్రీన్ చట్నీ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న వస్తువులతోని ఈజీగా క్విక్గా అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా చేయాలో నేర్చేసుకుందాము. ముందుగా మనమైతే సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలండి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనైతే ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. లేదా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మార్నింగ్ అవర్స్ లో నానపెట్టుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ కి నానిపోతాయి. ఈ వడలకి సగ్గుబియ్యంతో పాటు ఆలు కూడా కావాలి. 1/2 kg సగ్గుబియ్యానికి 1/2 kg ఆలు పడుతుంది. ఆ ఆలును ఉడకపెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా ఇందులోకి కావలసిన పదార్థాలు: పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపలు, చిన్న అల్లం ముక్క, 5-6 పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు మరియు బైండింగ్ కోసం శనగపిండి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి మనం నానపెట్టి వడగట్టుకొని పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంపల్ని చిదిమేయాలండి. మెత్తగా ఇలా చేతులతో స్మాష్ చేసి దీంట్లో కలపాలి. ఇప్పుడు కొద్దిగా శనగపిండిని కూడా వేసుకోవాలి. దీనికి చాలా తక్కువ శనగపిండి పడుతుందండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం అంతా సగ్గుబియ్యానికి ఆలు, శనగపిండి మరియు ఈ తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు రసం అంతా సగ్గుబియ్యానికి పట్టే విధంగా కాస్త గట్టిగానే మనం కలపాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు మరియు అల్లం, పచ్చిమిర్చిని కోర్సుగా దంచిపెట్టుకొని దాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత రుచికి తగ్గంత కారం మరియు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత వీటన్నింటిని బాగా కలిసే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని వేడి చేసుకొని ఉంచుకోవాలి. నూనె కాగిపోయింది కదండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్ని అరచేతి మీద చిన్న చిన్న వడల్లాగా నొక్కుకొని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత తీసుకొని వేడివేడిగా గ్రీన్ చట్నీతో కానీ, పిల్లలు ఒకవేళ గ్రీన్ చట్నీ తినలేకపోతే టమాటో సాస్తో కానీ వడ్డించండి. చాలా బాగుంటుందండి. టీ టైం స్నాక్ గా కూడా పనిచేస్తుందండి. ఎవరైనా ఇంటికి మనం ఫ్రెండ్స్ కి గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ వడలు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిల్లోకి గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. ఆ గ్రీన్ చట్నీ ఎలా రెడీ చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ గ్రీన్ చట్నీని కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత తొందరగా సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయో. చిన్న ప్రాసెస్ అండి. తొందరగా చేసుకోవచ్చు. ఈజీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ లైక్ ద వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.